పత్రిక ఆ బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడాలి, చదవాలి, వినాలి. చదువుతారు. పేజీ నెంబరు 182 పేజీ, కొత్త నిబంధన. 182 పేజీ, కొత్త నిబంధన. మనం చదువుకుందాం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల నుండి లేచుటలో ఆది సంబోధుడాయను. దేవుని స్తోత్రం. సర్కటి చెప్తామా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, సృష్టి అంతట్లో ముందున్నవాడు, సృష్టి కలగక మునిపే ఉన్నవాడు ఆయన. అందుకే అన్నిటికీ ఆధారమైన వాడు, సమస్తమునకు ఆధారమైనవాడు కదా. సమస్తానికి ఆధారం. చెప్పండి, సమస్తానికి ఆధారం. సమస్తానికి ఆధారమైన దేవుడు, అన్నిటికీ ఆధారమైన దేవుడు, అన్నిటికీ ఆధారమైన దేవుడు ఆయనే. మృతుల నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన ఆది సంబుధుడు. దేవుని స్తోత్రం. రెండు ప్రియదేవులారా, ఆధారం. మరి ఇప్పుడు మందిరానికి ఏ ఆధారం ఉంది చెప్పండి? స్తంభాల ఆధారం ఉంది. దేవుని స్తోత్రం. స్తంభాలు లేకపోతే ఆధారం ఉంటుందా? ఉండదు. ఆధారము చేసుకొని ఈ స్తంభాలు నిలబడ్డాయి. అంటే ఈ స్తంభాల మీద ఈ మందిరం నిలబడ్డాయి. అదే రీతిగా ఆయన అన్నిటి మీద ఆధారం. అంటే అన్ని ఆయన మీదనే ఆధారం ఉన్నాయి. దేవుని స్తోత్రం. అన్ని మన మనసునమే కాదు, సమస్తము ఆది సంబోధుడు, ఆధారమైన దేవుడు, ఆది సంబోధుడైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, జీవము గల దేవుడు. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, అన్నిటినీ ఏలుతున్నవాడు, అన్నిటినీ చూస్తున్నవాడు, అన్నిటినీ పరీక్ష చేస్తున్నవాడు. ఆయన ఆధారమైన దేవుడు, రక్షకుడు, విమోచకుడు, సర్వశక్తి గల దేవుడు. కనుక ప్రియమిల్లరా, అన్నిటి మీద ఆధారమైనంట. అదే అందుకనే ఇక్కడ రాయబడ్డ మాట చూడండి. ఎవరైనా చెప్పగలరా ఈ మాట? అన్నిటి మీద ఆధారం. అంటే అపొస్తలుడైన పౌలు కనిపెట్టిన మాట ఏంటంటే, దేవాది దేవుడు, సర్వశక్తి గల దేవుడు, అన్నిటికంటే ముందున్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారముడు. అన్నిటికంటే ముందున్నవాడంట. అంటే సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ, పర్వతాలు కానీ, మనకు కనపడుతున్న పక్షులు, జంతువులు, మానవులు, చెట్లు, పుట్టలు, గుట్టలు అన్నీ కూడా అన్నిటికంటే ముందున్నవాడు ఆయన. సమస్తానికి ఆధారభూతుడు ఆయన. సమస్తమును కలగజేసిన వాడు, నిన్ను నన్ను కలగజేసిన వాడు. నువ్వు భూమి మీద ఉన్నావంటే ఆయన పుట్టించింది కనుకనే భూమి మీద ఉన్నావు. నువ్వు నేను కానీ ఇక్కడ ఉన్నావంటే ఆయన కలగజేసిన దేవుడు. దేవుని స్తోత్రం. ఇంకా మన ప్రపంచంలో కరోనా వచ్చినప్పుడు ఎంతమంది చనిపోయారు? లక్షల మంది, కోట్ల మంది చనిపోయారు. కుప్పలు కుప్పలుగా రాలిపోయారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చూడండి, మరి దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాం. ఎటువంటి హాని కలగకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా. అంటే కొంతమంది పోయేరులే కానీ మనల్ని మాత్రం సజీవులుగా మనల్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన సజీవులుగా నిలబెట్టండి, ఆయన సజీవులుగా ఉంచండి. అంటే మనము ఆయన సన్నిధిలో మనం ఎందుకు పనికిరాని మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన నిలబెడతా ఉండు. ఆయన మనల్ని బలపరుస్తూ ఉండు, మనం రక్షిస్తూ ఉండు. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు, కృపగల దేవుడు, జీవం గల దేవుడు. దేవుని స్తోత్రం. అదే కీర్తనల గ్రంథం నుంచి చదువుకుందాం. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చూసినట్టయితే ఒక మాట మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. దేవుని స్తోత్రం.
ఇప్పుడు ఏ దానికి ఆధారం అంటే చెప్పండి. ఇప్పుడు నీతికి ఆధారమగు దేవా. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇక్కడ భక్తులు ప్రార్థన చేస్తున్నప్పుడు, నా నీతికి ఆధారమగు దేవా, నా మొర ఆలకించండి, నా మొర వినండి. నా నీతికి ఆధారం అంటే మన నీతికి ఎవరు ఆధారం? నువ్వు నీతిగా జీవిస్తున్నావు అంటే ఎవరికి ఆధారం? దేవుడే. ఎంతోమంది నీతి లేకుండా, భక్తి లేకుండా బతుకుతూ ఉన్నారు ఎంతోమంది. కానీ ఇక్కడ భక్తుడు అంటున్న మాట, నా నీతికి ఆధారమగు దేవా, నీతికి ఆధారమగు దేవా అని ప్రార్థన చేస్తూ ఉంటాం. నీతికి ఆధారమైన దేవుడు, రక్షించే దేవుడు, నీతిని నడిపిస్తున్న దేవుడు, నీతి మార్గంలో నడిపిస్తున్న దేవుడు, సర్వసత్యంలోకి నడిపిస్తున్న దేవుడు ఆయన. కనుక నా నీతికి ఆధారమగు దేవా, నీతిని కాపాడుకుంటూ వస్తుంది. నేనే సత్యము, మార్గము, జీవం మన దేవుడు, నీతిమంతుడైనటువంటి దేవాదేవుడు మన నీతిని కలగజేస్తుంది కనుక మనము నీతిని మనల్ని జ్ఞాపకం చేసుకుని నడిపిస్తున్న దేవుడు ఆయనే. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చదువుకుందామా? అదే కీర్తన గ్రంథం 62వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నట్లయితే ఒక మాట అక్కడ చదువుదాం. అక్కడ ఒక మాట చదువుకుందాం. కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. నా మహిమకు ఎవరు ఆధారం చెప్పండి? చెప్పండి. మన రక్షణకు, మహిమకు దేవుడే ఆధారం. దేవుని స్తోత్రం. నుండి రక్షణకు, మహిమకు దేవుడే ఆధారం. కనుక మనకు ఆధారం ఎవరు? మనకు ఆధారం ఎవరంటే యేసు ప్రభువే మనకు ఆధారం. నీకెవరు దిక్కురా అంటారు. ఒక ఆయన వచ్చి నన్ను అంటాడు, నీకెవరురా దిక్కు ఇక్కడ? నిన్ను కొడితే ఏం చేస్తావురా అన్నాడు. దేవుని స్తోత్రం. ఏం చేస్తాం? ఏం చేసాడు చెప్పండి. మన దిక్కు ఎవరు? మనకు ఆధారం ఎవరు? దేవుడే. నా దిక్కు ఎవరంటే దేవుడే దిక్కయ్యా, నాకు ఇంకెవరు దిక్కు లేరు, కొడితే కొట్టమన్నా. దేవుని స్తోత్రం కదా. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకం ఉంచండి, హృదయములను కుమ్మరించండి. దేవుడే మనకు ఆశ్రయం. దేవుని స్తోత్రం. దేవుడే ఆశ్రయం చేసుకొని, దేవుని ఆధారం చేసుకొని బతికేవారు చాలా తక్కువ. కానీ వాక్యం ఏం చెప్తుందంటే దేవుని ఆధారం చేసుకోవాలంట. రక్షణ ఆధారం చేసుకోవాలి. దేవుడిచ్చిన రక్షణను, దేవుడిచ్చిన నీతిని, దేవుడిచ్చిన భక్తిని, అంటే దేవుడిచ్చిన దాన్ని ఆధారం చేసుకొని, దేవుని ఆధారం చేసుకొని బతికితే ఎంత బాగుంటుంది. దేవుని స్తోత్రం. కానీ మనం చాలామంది ఏం చేస్తారంటే, ఎంతోమంది రాజకీయ నాయకులను ఆధారం చేసుకుంటారు కదా, చుట్టాలను ఆధారం చేసుకుంటారు, బంధువులను ఆధారం చేసుకుంటారు. వాళ్ళు ఏదో ఒక రోజు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఏదో ఒక రోజు నువ్వు ఆధారం చేసుకుని ఏదైతే చేస్తారో అది దాన్ని వదిలిపెట్టి పోవడానికి అది ఎప్పుడైనా పోవచ్చు. కానీ దేవుడిచ్చిన రక్షణ, దేవుడిచ్చిన మహిమ, దేవుడిచ్చినటువంటి నీతి ఎన్నడూ వదిలిపెట్టిపోవద్దు. దేవుని స్తోత్రం. అందుకే భక్తుడు అంటున్నమాట, నా నీతికి ఆధారమగు దేవా, నా రక్షణకు, నా మహిమకు ఆధారమగు దేవా. నిన్ను ఆశ్రయిస్తున్నా. జనులు ఆశ్రయిస్తుందంట. జనులు ఆశ్రయంగా చేసుకుంటున్న వాళ్ళు దేవుని ఆధారం చేసుకుని బతికినప్పుడు తప్పకుండా నీకు ఆయన ఆధారం అవుతాడు. నీకు ఆయన ఆధారం అవుతాడు. మనకు ఆధారం ఎవరంటే దేవుడే మనకు ఆధారం, దేవుడే మనకు రక్షణ, దేవుడే మనకు విమోచన. నీ ఎవరిని ఆధారం చేసుకుంటున్నావో ఆలోచించాలి. హెజ్కేలు గ్రంథం నుంచి కూడా ఒక మాట చదువుకుందాం. హెజ్కేలు గ్రంథం చూద్దాం ఒకసారి, మనం చదువుకుందాం. 31వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. 31వ అధ్యాయం 7వ వచనం చూద్దాం, చదువుకుందాం. 31వ అధ్యాయము 7వ వచనం. ఒకసారి గట్టిగా దేవుని సరి చెప్దామా? దేవుని స్తోత్రం. ఇలాగున అది పొడుగైన కొమ్మలు కలిగి దాని వేళ్ళు విస్తార జలములున్న చోట ఆరుట వలన అది ముక్కిలి గొప్పదై కంటికి అందమైనదాయను. దేవదారి వృక్షములు మరుగు చేయలేకపోయాను, సరళ వృక్షములు
శాఖలంతా గొప్పవి కావు. దాని కొమ్మలంతా గొప్పవి కావు. దానికి ఉన్న శృంగారం దేవుని వనములో ఉన్న దేనికి లేదు. విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించినందున దేవుని వనమైన ఏదోనులో ఉన్న దాని సొగసును చూసి దాని అందు అసూయపడి పడను. దేవుని స్తోత్రం. చూడండి, దేవుని నది, దేవుని నీళ్లు దానికి ఆధారం. దేవుని స్తోత్రం. అంతేనా? ఆ చెట్టుకి ఏ ఆధారం ఉందంట? ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? దేవుని నది. ఏ నది ఉందంట చెప్పండి? దేవుని నది అంటే దేవుని దగ్గర నాటబడిన చెట్టు ఆకు వాడక తన కాలమందు ఫలమించే చెట్టు వలె ఉండును అని ఉంది కదా. అంటే దేవుని దగ్గర నాటబడిన చెట్టు ఎట్లుంటుందంటే నిగనిగలాడుతుంది. అంటే నీళ్ళ దగ్గర నాటబడిన చెట్టు ఏ రీతిగా ఉంటుందో అదే రీతిగా దేవుని దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వర్ధిల్లుతారు. దేవుని స్తోత్రం. సొగసుగా పెరుగుతారంట, ఏపుగా పెరుగుతారంట. అన్నిటికంటే ముఖ్యముగా అన్నిటికంటే గొప్పవారుగా చేసేది దేవుడు. ఎందుకంటే దేవుని ఆధారం చేసుకుంటారు కనుక. దేవుని యొక్క నది, దేవుని దగ్గర ఉన్నటువంటి నది దగ్గర ఉన్నటువంటి చెట్టు అన్నిటికంటే సొగసుగా పెరిగిందంట. అది దాన్ని చూసి అన్ని చెట్లన్నీ ఏమైనాడు చెప్పండి? చెట్లన్నీ కూడా ఏమవుతున్నాయంటే అసూయపడుతున్నాడు. దేవుని స్తోత్రం. అసూయపడుతున్నాడు. చూడండి, ఇస్సాకు బావులు తీస్తున్నప్పుడు ఎవరు అసూయపడ్డరు? ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజలు, ఫిలిప్పీలంతా కూడా ఏం చేశారు చెప్పండి? ఫిలిప్పీలందరూ కూడా అసూయపడ్డారంట. ఫిలిప్పీలు ఎక్కడ చూసినా జలల బావులు దొరుకుతూ ఉండు, జలల బావులు వెళ్తా ఉన్న జలలు, ఆయన ఎక్కడ బావి తీసినా జలల బావిలే దొరుకుతున్నాయంట. అప్పుడు వీళ్ళు ఎక్కడ చూసినా కూడా పంట పడుతుంది, జలల బావు దొరుకుతున్నాయి, వీళ్ళకి మాత్రం దొరకట్లేదు. ఎవరి మీద ఆధారపడ్డాడు ఇస్సాకు? దేవుని మీద ఆధారపడ్డాడు. అందుకే ప్రజలు వింటారా, దేవుని సన్నిధిలో మనం ఆధారపడ్డప్పుడు, దేవుని మనం ఆధారం చేసుకున్నప్పుడు, నీవు దేవుని ఆధారం చేసుకున్నప్పుడు తప్పకుండా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఎట్లుంటావంటే దేవుని నది నీళ్ళ దగ్గర ఉన్నట్టుగా ఉంటావు. చాలామందికి అది ఇష్టం ఉండదు. దేవుని నది దగ్గర ఉండటం, దేవుని నీళ్ళ దగ్గర ఉండటం ఇష్టం ఉండదు. దేవుని దగ్గర ఉండకుండా దూరంగా జీవిస్తూ ఉంటారు, పాపంలో జీవిస్తూ ఉంటారు, శాపంలో బతుకుతూ ఉంటారు. కానీ దేవుని సన్నిధిలో ఉన్నవాడు ఎప్పటికీ దేవుని ఆధారం చేసుకున్నాడు కనుక కష్టమైన, శ్రమైన, ఇరుకులైన, ఇబ్బందులైన, సోదరులు ఎదురైన, బాధలు వచ్చిన, కన్నీళ్ళు విడిచిన, చూడండి ఇక్కడ యోబు ఏ రీతిగా దేవుని ఆధారం చేసుకుని బతికాడు. దేవుని స్తోత్రం. నిజంగా దేవుని ఆధారం చేసుకోలేదా? దేవుని ఆధారం చేసుకుంటాం. ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, అయినా సరే దేవుని ఆధారం చేసుకుని బతికండి యోబు. అందుకే దేవుడు ఏం చేసినంటే రెండంతలుగా ఆయనకు మళ్ళీ ఏదైతే పోగొట్టుకుంటే అది దేవుడు ఇచ్చాడు కదా. ఆధారం చేసుకుంటే ఆయన ఏది పోయినా సరే, ఏది ఉన్నా సరే, నేను మాత్రం ప్రభువును తెలుసుకున్న, ప్రభువును వదిలిపెట్టను, ప్రభు సన్నిధిలో నేను ఉంటానని ఆయన యేసయ్యను ఆధారం చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. మనకు ఆధారం ఎవరు చెప్పండి? ఇప్పుడు మన నీతికి ఆధారం ఎవరు? యేసయ్య. మన రక్షణకు ఆధారం ఎవరు? మన భక్తికి ఆధారం ఎవరు? నీ కుటుంబానికి ఆధారం ఎవరు? చూడండి, కుటుంబానికి ఆధారం దేవుని చేసుకున్నప్పుడు, కుటుంబానికి ఆధారంగా దేవుని మనం ఆశ్రయంగా చేసుకున్నప్పుడు తప్పకుండా మనకు ఆశ్రయంగా ఉంటాడు ఆయన. మనకు మేలు చేస్తాడు ఆయన. మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు ఆయన. అందుకే దేవుని ఆధారం చేసుకొని బ్రతకాలని అన్నిటికీ ఆధారమైంది ఆయన. అన్నిటికీ ఆధారమైనాడు. అందుకే మన కుటుంబాలకు ఆధారం ఎవరంటే దేవునే ఆధారం చేసుకోవాలి. ఈ అంటే ఈ మాటలు నీకు ఎట్లుంటాయంటే ఏమో చెప్పుకోలే అన్నట్టుగా ఉంటుంది. దేవుని స్తోత్రం. కానీ మనకు ఆధారం చేసుకొని ఒకసారి ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు ఆధారం చేసుకుంటావో, ప్రభు సన్నిధిలో ఉంటావో, తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు, దీవెనకరంగా మారుస్తాడు. ఆయన ఆశ్రయముగా ఆధారము చేసుకున్నప్పుడు, నా నీతికి ఆధారముకు దేవా, నా రక్షణకు ఆధారముకు దేవా అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, మన నీతికి, మన రక్షణకు ఆధారమైన దేవుడు మనం నడిపిస్తూ ఉంటాడు.
ఒక మాట మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్టయితే, యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం చూద్దాం, చదువుకుందాం. చిగురు పుట్టును, అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఏమనుంది అక్కడ? ఆలోచనకు ఆధారం. ఇంకా దేవుని స్తోత్రం. మీరు ఎట్లా చూస్తారంటే, ఒక ఆయన అంట యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం అనగానే చెప్పంగానే అక్కడ ఒక ఆయన లేచి వెంటనే నా గురించి చెప్తున్నా చెప్పి 3వ అధ్యాయం అనగానే ఇక్కడ ఒక ఆయనకు అర్థమైందంట. 3వ అధ్యాయం అంటే 3 భార్యలంట ఆయనకు. తెలుస్తుందా? ఎంతమంది భార్యలంట? 16 మంది పిల్లలంట. 3 భార్యలు 16 మంది పిల్లలని ఆయన చూడండి నా గురించి చెప్తున్నది. యోహాను సువార్త 3:16 అనగానే ఇక్కడ మరి అది తప్ప ఇంకేది రావట్లేదు అన్నట్టుగా దేవుని సన్నిధిలో చూడండి ప్రియమైన బిడ్డలారా, మనము ఈ మాటలు మనకు అర్థం కాకుండా ఉండొద్దు. దేవుని సన్నిధిలో మనం ఉండాలి, మనం ఆధారం చేసుకోవాలి. సేవకు వచ్చిన సన్నిధిలో మనము నేనేం చేసిందంటే, ఒకసారి పని చేస్తున్నప్పుడు దేవుడు నన్ను ఒక రాత్రి దర్శించాడు. నేను కాలువ పని పోయి వచ్చి జీవనోపాధి కోసం మరి ఎట్లా బతకాలి అని చెప్పి నేనేం చేసిందంటే పని పోయి పోషణ కోసం మనకెవరు బెటరు అని చెప్పి నేను పని పోయిన తర్వాత ఆ రాత్రి దేవుడు దర్శించి యోహానుని గట్టిగా పిలిచాడు. దేవుని స్తోత్రం. యోహానుని గట్టిగా పిలిచి ఏమన్నంటే, అయ్యా చిత్తం ప్రభు అని నేను అంటున్నాను. చూడండి, చిత్తం ప్రభు అన్నారు. దేవుడు దర్శించినప్పుడు ఏమన్నా చెప్పండి, అబ్రహాం ఏమన్నాడు? చిత్తం ప్రభువా సెలవిమ్మన్నాడు. ఇప్పుడు సమయలు కూడా ఏమన్నాడు చెప్పండి? చిత్తం ప్రభువా సెలవిమ్మ. నేను కూడా అదే మాట అన్నా, చిత్తం ప్రభువా సెలవిమ్మన్నప్పుడు నువ్వు దేని ఆధారం చేసుకుని బతుకుతున్నావు? నీ పని కోసం నువ్వు వచ్చినవా? పని చేసుకుంటున్నైతే మళ్ళీ వెనుకపోన్నాడు దేవుడు. నన్ను ఆధారం చేసుకొని బతుకుతున్నవైతే సేవ చేయి, లేకపోతే నువ్వు మళ్ళా ఎప్పటిలాగానే పని చేసుకొని జీవించు. ఆకాశ పక్షులను పోషిస్తుండగా నా మీద ఆధారపడు, నీ కుటుంబాన్ని పోషిస్తా, నిన్ను పోషిస్తా నేను అని చెప్పి ఆ రాత్రి దేవుడు నన్ను దర్శించి కొన్ని మాటలు చెప్పి అదృశ్యం అయిపోయింది. దేవుని స్తోత్రం. ఆ రాత్రి అంతా కూడా ప్రార్థన చేసి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్న, ప్రభువా నువ్వు పెడితే తింటా, ఉపవాసం వస్తే ఉంటా, కానీ నువ్వు చెప్పినట్టుగా చేస్తా ప్రభు అని చెప్పి ఆ రాత్రి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసుకుని తీర్మానం చేసుకున్నా. దేవుని స్తోత్రం. అంటే కొంతమందిని దేవుడు ఏం చేస్తారంటే పని చేసుకుంటా సేవ చేస్తారు. ఎవరు పిలుపు వాళ్ళకే ఉంటుంది. జాబ్ చేసుకుంటా సేవ చేస్తూనే ఉన్నారు, పని చేసుకుంటూ సేవ చేస్తూనే ఉన్నారు, సంపూర్ణ సేవ చేస్తూ కూడా ఉన్నారు. నన్ను పిలిచింది ఎందుకంటే సంపూర్ణ సేవ చేయాలని దేవుని యొక్క ఉద్దేశం కావచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది, మాకు అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది అంటే ఈ అప్పులు, ఈ కష్టము, ఈ శ్రమ, ఇబ్బందులు అవుతున్నాయి. ప్రభువా నాకు ఆధారం నీవే, నన్ను పిలిచిన దేవుడు నువ్వే, నన్ను రక్షించిన దేవుడు నువ్వే, నన్ను పోషించే దేవుడు నువ్వే అని చెప్పి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ప్రార్థన చేసినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం. ఒకసారి 2 రూపాయలని దొరకలేదు, 2 రూపాయలు కూడా ఇంట్లో లేవు. వెళ్ళిపోయే కారం నూరుకొని అని తిందామని కూడా 2 రూపాయలు కూడా 1 గంట 2 గంటల సేపు ఎదికినా కూడా దొరకలేదు. దేవుని స్తోత్రం. నిజంగానే దొరకకపోతే ప్రార్థన చేసిన ప్రభువా ఎంత దీనస్థితి వచ్చింది. ఒక్కొక్కసారి మనకు 1 రూపాయి కూడా ఉండదు ఇంట్లో. ఉంటుందా? చెప్పండి, ఎప్పుడన్నా ఆ అనుభవం కలిగిందా? చేతులు ఎత్తండి, అనుభవం కలిగిన వాళ్ళు. 1 రూపాయి కూడా ఇంట్లో దొరుకుతుంది. ఎంతోమంది ఉన్నారు కదా, 1 రూపాయి కూడా ఇంట్లో ఉండదు. నాకు అట్లాంటివి ఎన్నో జరిగినాయి. అప్పుడు ఒకసారి నేను ప్రార్థన చేసిన, ఏం చేసిందంటే, ప్రభువా ఇప్పుడు నేను ఎటు పోయేటట్లేదు, ఏం చేసేటట్లేదు, మరి అన్నం లేదు, నాకు ఏమీ లేదు ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తున్నా. కనీసం
ఛార్జీ పోవడానికి కూడా ఛార్జీ లేవు. ఎటన్నా పోయి సువార్త చేద్దామన్నా, నడిచిపోదామన్నా, ఎక్కడ పోదామన్నా కూడా, బస్సు ఎక్కి పోదామన్నా, ఆటో ఎక్కి పోదామన్నా 10 రూపాయలు కూడా నా దగ్గర లేవు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తున్నా. నువ్వే నాకు ఆధారం, నువ్వే నాకు దిక్కు, నువ్వు నన్ను పోషిస్తున్న దేవుడు, ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు, పోషిస్తున్నావు, నన్ను కూడా పోషిస్తున్నావు ప్రభువా. మరి నేను ఇట్లా ఎట్టుకుపోకుండా అయింది, ఒక్క రూపాయి కూడా లేదు ప్రభు అని ప్రార్థన చేసిన ఆ రాత్రి. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసినప్పుడు ఏమైందంటే ఎవరో ఒక 100 రూపాయలు కానుక పెట్టిపోయారు పొద్దున్న. సరే 100 రూపాయలు తీసుకొని నేను ఆలోచిస్తున్నాను. ఏం ఆలోచిస్తున్నంటే ఈ 100 రూపాయలు ఏం సరిపోతాయి, ఎటన్నా పోయి పరిచర్య చేసి వస్తాం, కానీ ఇంటి దగ్గర ఏమీ లేవు. దేవుని స్తోత్రం. ఎంత దీనస్థితి వచ్చింది ప్రభు అని చెప్పి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నాం. మా పాస్టర్మ ప్రార్థన చేస్తుంది, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు కదా, బ్యాంక్ అకౌంట్ అన్నాడు. దేవుని స్తోత్రం. బ్యాంక్ అన్నాడు. బ్యాంక్ అకౌంట్ అన్నప్పుడు నాకు లేదు బ్యాంక్ అకౌంట్, కానీ అక్కడ మరి మా పాస్టర్మకు ఉన్నాడు బ్యాంక్ అకౌంట్. అంతవరకు ఉండేది. ఆ బ్యాంక్ అకౌంట్లో ఉన్నప్పుడు నేను సరే పోయి అదే 100 రూపాయలు ఛార్జ్ పెట్టుకొని పోయి అకౌంట్ చూసి 4 గంటలకు 4:15 అయింది టైం. ఆ టయాన్ని ఏం చేసిందంటే ఆ బ్యాంక్ దగ్గర పోయినా. అక్కడ ఉన్నటువంటి బ్యాంక్ మేనేజరు మేడం గారు ఏం చేసిందంటే ఇప్పుడు నెంబర్ ఎంత ఉన్నాయి చూడండి అని చెప్పినప్పుడు అందులో మినిమం 700 600 ఉన్నాయి. ఈ మినిమం 700 600 ఉన్నాయి. నేను 2-3 సార్లు చూపించినా కూడా ఏమి డబ్బులు లేవు. వాళ్ళ డబ్బులు లేకపోతే సరే డబ్బులు పడతాయో ఉంటాయో తెలియదు, కానీ ఒకసారి అయితే మరి దేవుడు చెప్పినట్టుగా నాకు ఆ తలంపు వచ్చింది, ఆ ప్రేరేపణ కలిగింది, చూద్దాం అని చెప్పి నేను పోయి చెక్ చేపిస్తే దీంట్లో ఎంత ఉన్నాయంటే 7,500 అన్నాడు. దేని స్తోత్రం. 7,500 ఉన్నాయి అని చెప్పి ఆమె అన్నప్పుడు 7,500 ఉన్నాయి, కానీ ఇప్పుడు ఇవన్నీ నేను రేపు రాబో అంటుంది. రేపు రాబో అంటే మళ్ళీ పోయి ఛార్జ్ పెట్టుకొని మళ్ళీ రావాలంటే నేను రాలేను. సంతోషం అనిపించింది, కానీ ఇప్పుడు నా చేతులకు డబ్బులు రావు. 4:15 అయిపోయింది, టైం అయిపోయింది, బ్యాంక్ టైం అయిపోయింది, బ్యాంక్ క్లోజ్ చేసేసింది, ఆమె అద్దం వేసేసింది. అద్దం వేసిన తర్వాత నేను ఆ కన్నీళ్ళు విడిచి అక్కడనే ప్రార్థన చేసిన చిన్న ప్రార్థన, ప్రభువా నేను మళ్ళీ పోయి తిరిగి రావాలంటే నా దగ్గర డబ్బులు లేవు, నేనేం చేయాలని చెప్పి అప్పుడే కన్నీళ్ళు బాగా గారుతున్నాయి. కన్నీళ్ళు అట్నే వెనక తిరిగి కన్నీళ్ళు గారుస్తున్నప్పుడు ఆ మనసు మారినట్టుంది. అబ్బాయి ఇట్రా అని చెప్పి నన్ను పిలిచింది. మళ్ళీ దేని స్తోత్ర. మళ్ళీ రేపు ఎందుకు కానీ తీసుకొని పోదురా, ఎంత కావాలన్నది. ఎంత కావాలంటే నాకు 6,000 కావాలని చెప్పి 6,000 తీసుకొని వచ్చింది. దేని స్తోత్ర. చూడండి దేని బిడ్డారా, దేవుడు మనల్ని పోషించే దేవుడు. ఆయన మీద ఆధారపడ్డప్పుడు మనల్ని ఏం చేస్తారు చెప్పండి, కార్యం జరిగిస్తారు. దేని స్తోత్ర. ఇట్లాంటివి చాలా చెప్పుకోకపోతే చాలా జరిగినాయి. ఒకసారి మరి బ్రహ్మచారి ఇంట్లో ఉన్నప్పుడు 350 రూపాయలు కిరాయి కూడా కట్టలేని పరిస్థితి. 350 రూపాయలు కిరాయి కట్టాలన్నా చాలా కష్టం అనిపించేది. అప్పుడు ఏం చేసిందంటే బియ్యం లేవు. ఈ 3 పిల్లలు బళ్ళో పోయి మధ్యాహ్నం భోజనం చేస్తారు. ఇంటి దగ్గర మామూలుగా కొంచెం అన్నం తిని వెళ్ళిపోతాము. సాయంత్రం వస్తే అన్నం లేదు. ఇక 2 రోజులు పస్తు, 3 నడుపుడు లేదు. దేని స్తోత్ర. ఎవరైనా బదులు అడుగుతామనంటే ఎవరు చెప్తారు, ఎవరింటారు. ఇప్పుడైతే మీరు అందరూ బియ్యం లేవమ్మంటే తలా ఒక 4 కేజీలని 5 కేజీలని ఇస్తారు. దేని స్తోత్రం. అప్పుడు ఎవరు నాకు పరిచయం లేరు. ఎవరి దగ్గరికైనా పోయి అడిగితే ఏమంటారంటే చేతగాక దేవుని సేవని వచ్చిందని చెప్పి అంటారేమని ఎవరింట్లో పోవట్లేని పోతాం, మంచినీళ్ళు తాగటం, ప్రార్థన చేయటం. అప్పుడు రాత్రి 9-10ంటికి ప్రార్థనలు కూర్చున్నాం. అమ్మగారికి వచ్చేపు నేను వచ్చేపు, అమ్మగారికి వచ్చేపు నేను వచ్చేపు. తెల్లారింది. ఇక 5 అయింది టైం. ప్రభువా నన్ను పిలిచిన దేవుడు నువ్వే, నీ మీద ఆధారపడుతున్నా. నువ్వు తప్ప నాకు ఆధారం ఇవ్వలేరు, నువ్వు తప్ప నాకు ఎవరు ఇక్కడ దిక్కు లేదు ప్రభా. నాకు పోషణ లేదు, డబ్బులు లేవు కొనుక్కోవడానికి, బియ్యం కొనుక్కోవడానికి ఏమీ లేవు ప్రభా అని ఆ రాత్రి అంతా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నాను. ఆ రాత్రి అంతా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసి ఇక మౌనంగా ఉన్నాం. తెల్లారి పొద్దున్నే ఫోన్ వచ్చింది. దేని స్తోత్ర. పొద్దున్నే మా చెల్లె ఫోన్ చేసింది. నేను నా ఎండ్లపల్లిలో ఉన్నానేమో అనుకొని ఏమంటుందంటే, అన్న ఎక్కడున్నావు అన్న, ప్రార్థన చేయించుకోవాలా,
ఏడున్నావు అంటే ఎండపిల్ల ఉందేమో అనుకుంది. అయితే రాత్రి దేవుడు నన్ను దర్శించిండన్న, మరి చూడాలా ఎక్కడున్నావు అంటే నేను నాయకుని కూడా వచ్చినమ్మా, వచ్చి 15 రోజులు 20 రోజులు అవుతుంది అని చెప్పి నేను అన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే చక్కగా పొద్దునే వచ్చింది. 8-9 వరకు వచ్చింది. 8-9 వరకు వచ్చి ఆమె ఏం చేసిందంటే ఆమె 7,000 రూపాయలు ఇంట్లో ఉన్నాయంట. నా సేవకుడు ఉపవాసం ఉంటుంటే నువ్వు ఇక్కడ పుస్తిగా తింటావా, వెళ్ళు అన్నాడు దేవుడు. తెలుస్తోందా? నిజంగానే ఎవరినో ఒకరు దర్శిస్తాడు దేవుడు. ఆమెను దర్శిస్తాడు అనుకోలేదు, కానీ వచ్చింది. సెంటర్కి వచ్చి బియ్యం తీసుకుంది, సరుకులు తీసుకుంది, ఉప్పు, పప్పు, బియ్యం, పేస్టు, డ్రెస్సు, అన్నీ ఏది కావాలనో ఇంట్లో సరుకులు ఎన్ని కావాలనో అన్నీ కూడా తీసుకొని రెడీగా ఉంది. సైకిల్ ఉంది, అప్పుడు ఏమీ లేదు. ఆ డొక్కు సైకిల్ ఎవరో ఇస్తే బాగు చేయించుకొని ఆ డొక్కు సైకిల్ పట్టుకొని ఆ ఊరు తీరి సేవ చేస్తున్నాం, పరిచర్య చేస్తున్నాం. అమ్మగారు నేను ఆ ఊరు 5-6 ఊరు దాటుకుంటా ప్రార్థన చేసుకుంటూ పోతా ఉన్నాను. ఆ డొక్కు సైకిల్ తీసుకొని పోయినాక వాళ్ళు అనుకుంటున్నాను ఏదో ఊరికి పోతురా. నేను అనుకున్నాను ఏందమ్మా ఈ సరుకులు ఏంటి, ఎటన్నా ఊరికి పోతురా, పనికి పోతురా అంటే ఏదన్నా నీ దగ్గరికి వచ్చినని చెప్పి ఆమె ఆ సరుకులు ఆ బియ్యం అన్ని కూడా సైకిల్ మీద పెట్టింది. ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చిన తర్వాత నెలకు సరిపోను సరుకులు తెచ్చింది. దేని స్తోత్రం. నెలకు సరిపోను సరుకులు తెచ్చి కొంత కానుకిచ్చి పోయింది. దేవుడు చూడండి ఎంత గొప్ప కార్యాలు చేసిండు, ఎన్నో మేలు చేసిండు. ఈ బజారులంతా కూడా ఒకసారి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. మా అమ్మగారు ప్రార్థన చేస్తుంది, బియ్యం లేవయ్యా అని ప్రార్థన చేస్తుంది. ఎవరు చెప్తలేరు, కానీ ఎవరో ఒకరు 100 బేసిన బియ్యము, అప్పుడు కంట్రోల్ బియ్యం 12 రూపాయల కేజీ అమ్ముకుంటారు కదా. అక్కడ ఎవరు కూడా ఇచ్చేటట్లేరు, కానీ దేవుడు పోషించుండు. ఏదో రకంగా పోషించే దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, నన్ను పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు. నాకు ఆధారం ఎవరంటే యేసయ్య తప్ప ఇంకా ఆధారం లేదు. చెప్పండి, ఈ మాటలు చెప్తున్నా. నన్ను జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోలేడా? స్తోత్రం. అంటే దేవుడు ఈ రాత్రి ఎందుకు మాట్లాడుతున్నంటే నువ్వు ఎవరిని ఆధారం చేసుకుంటున్నావు, నువ్వు ఎవరిని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నావు. నీ కుటుంబంలో ఒక్కోసారి కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. నువ్వు ఎవరిని ఆధారం చేసుకున్నావు, ఎవరు నీకు ఆధారం కాదు. కానీ దేవుని సన్నిధిలో దేవుని ఆధారం చేసుకున్నప్పుడు ఏదో రకంగా నిన్ను పోషించే దేవుడు. దేవుని స్తోత్రం. గట్టిగా చేద్దామా? దేవుని స్తోత్రం. ఆధారం చేసుకున్నప్పుడు చూడండి, ఈ చెట్టుకు ఏ ఆధారం ఉందంట? దేవుని నది ఆధారం. దేవుని నది ఆధారం అవటం వలనే ఏమైందంటే సమృద్ధిగా చెట్టు అన్ని చెట్ల కంటే ఈ చెట్టు బలముగా పెరిగిందంట, సొగసుగా పెరిగిందంట, అన్నిటికంటే అందంగా పెరిగింది, సుందరంగా పెరిగిందంట చెట్టు. చూడండి ప్రియమిత్రులారా, మన పరిచయం ఎదుగుతామంటే ఎంతోమంది మరి అసూయపడుతున్న వారు ఉండొచ్చు, ఎంతోమంది ఏడుస్తున్న వారు ఉండొచ్చు. అంటే మనం బాగుపడుతుంటే ఎదుటోడు ఏం చేస్తాడు? అసూయపడతాడా? చెప్పండి. పక్కనోడు అసూయపడతాడు. దేని స్తోత్రం. అసూయపడుతాడంటే నీకున్న ఆశీర్వాదం ఏదంటే ఎలాంటిదంటే ఇస్సాకు అసూయపడేటట్టు, అంటే ఈ ఫిలిష్తీయులు అసూయపడేటట్టు దేవుడు జలల బావిని పెట్టించిండు, సమృద్ధి అయిన పంటను పండించిండు. ఎక్కడికి పోయినా అడుగు పెట్టినా ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమిత్రులారా, నీ ఎవరిని ఆధారం చేసుకుంటున్నావో ఈ రాత్రి ఆధారం చేసుకున్నటువంటి నువ్వు దేవుని ఆధారం చేసుకోవాలి. నీ బంధువులు కాదు, నీ స్నేహితులు కాదు, రాజకీయ నాయకులు కాదు, ఇంకా ఏ దాన్ని ఆధారం చేసుకోకుండా జీవము గల దేవుని ఆధారం చేసుకున్నప్పుడు జీవము గల దేవుడు నిన్ను బ్రతికిస్తాడు, జీవము గల దేవుడు నిన్ను పోషిస్తాడు, జీవము గల దేవుడు నిన్ను నడిపిస్తాడు. నజరేయుడైన యేసు సర్వశక్తి కలిగిన దేవుడు కనుక ఆయన మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మనల్ని రక్షించిన దేవుడు, మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థన వినడా? నీ ప్రార్థన ఖచ్చితంగా నిత్యంగా వినే దేవుడు ఉన్నాడు. కనుక ప్రియమిత్రులారా, మనము దేవుని ఆధారం చేసుకుని బ్రతుకుతాం. ఇక్కడ వింటున్న నీవు, ఈ ఛానల్లో వింటున్న నీవు కానీ ప్రభు సన్నిధిలో నువ్వు దేవుని ఆధారం చేసుకున్నప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు, రక్షకుడైన దేవుడు నడిపిస్తాడు. కనుక మనం ఆయన ఆధారం చేసుకుని బ్రతుకుతాం. దేవుడింటి మాట దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించినట్టయితే ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన దేవా, జీవాధిపతి నీకు వందనాలు. సర్వశక్తి కలిగిన తండ్రి, సజీవుడా నీకు వందనాలు ప్రభా. మంచి దేవుడా నీకే స్తోత్రాలు. ప్రేమ నమ్మకం గల దేవా, నీవే నాకు దిక్కు, నీవే నాకు ఆధారం, నీవే నా దేవుడు, నీవే నాకు ఆశ్రయము, నీవే నా దుర్గమని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన యేసయ్య నీకు స్తోత్రాలు. ఈ రాత్రి నాతో మాట్లాడుతున్నావు ప్రభువా, నన్ను దర్శించే దేవుడు ప్రభువా, కృపగల దేవా నీకు స్తోత్రం. చేతుల పైకెత్తి ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థనలో ఉందాం. పరిశుద్ధాత్మ దేవుడా స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రేమించేవాడా స్తుతి స్తుతి స్తుతి. జాలిగల తండ్రి స్తోత్రం. ప్రేమ కలిగిన యేసయ్య నీకు స్తోత్రం. ఓ నమ్మకమైన దేవానికి స్తోత్రం. రక్షకుడైన తండ్రి స్తోత్రాలు నాయన. నీవే బలపరిచి నడిపించబడుతున్నా. నా ఆధారం నువ్వే, నా రక్షకుడు నువ్వే, నా విమోచకుడు నువ్వే, సృష్టికర్త నువ్వే, పోషించువాడు నువ్వే, పోషకుడు నువ్వే, విమోచకుడు నువ్వే నాయనా. తండ్రి నీ స్తోత్రాలు. ఎన్నోసార్లు ప్రభువా ఎవరి మీదనో ఆధారపడ్డనేమో నాయన. ఎవరి మీద ప్రభా తండ్రి, ఇదిగో వాళ్ళు మేలు చేస్తారు, వీళ్ళు మేలు చేస్తారని వాళ్ళ మీద వీళ్ళ మీద నేను ఆధారపడనేమో. జీవము గల దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, నీతో కూడా నేను ప్రభా, నేనున్నాను ప్రభా, నాకు ఆధారం నువ్వే, నా దేవుడు నువ్వే, నా రక్షకుడు నువ్వు నాయన. నా నీతికి ఆధారము దేవా, నా రక్షణకు ఆధారము దేవా. తండ్రి నీ స్తోత్రాలు. కృపగల దేవా నువ్వే జ్ఞాపకం చేసుకొని సమస్త కార్యాలను నడిపించమని అయ్యా. మంచి దేవుడా నీ స్తోత్రాలు. ఇదిగో నాయన, గడిచినటువంటి సంవత్సరాలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసి నడిపించిన దేవుడు, బలపరిచిన దేవుడు, కృపతో జ్ఞాపకం చేసుకుని తోడైండమని ఈ వాక్యాన్ని హృదయాల్లో భద్రపరచండి. నీ కృపా కనికరం, నీ కాపుదల, నీ హస్తాలతో ఉంచి బలపరిచి నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావం పొందుతాము. యేసయ్య నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.